అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న ద్వితీయ స్థానాలలో గురువు, వ్యయ స్థానంలో రాహువు, 6 కేతువు, లాభస్థానంలో శని, రవిచంద్రుల గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యములు నిర్దిష్టమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మేషరాశి వారికి ఆదాయం బాగుంటుంది, ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఖర్చులు మాత్రం మీ చేతిలో ఉండకపోవచ్చు. రుణబాధల నుండి బయటికి రావడానికి అధికంగా శ్రమిస్తారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు చక్కగా నిర్వహించగలుగుతారు. ఏ లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వివాహ సంబంధాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపన కార్యక్రమాలు, మిగతా చిన్న శుభకార్యాలు సక్రమంగా విజయవంతంగా నిర్వహించగలుగుతారు. ఈ సంవత్సరం అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పాత వ్యాపారాలు విస్తరింపజేస్తారు. జీవిత ఆశయానికి దగ్గరగా జీవితం వెళుతుంది. ఫుడ్ బిజినెస్లు బాగుంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్య నియమాలలో మార్పులు ఏర్పడతాయి. కొన్ని రకాల పానీయాల పట్ల ఆకర్షితులవుతారు. దీర్ఘకాలిక అనారోగ్యాల వైపు దారితీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా జ్వరాలు రావడం, ఆహారం అరగక సమస్యలు ఏర్పడటం, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సొంత కాళ్ల మీద నిలబడాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ మీద పెత్తనం చేసేవారు పక్కకి వెళ్ళిపోతారు. కార్యాలయంలో మీకు గుర్తింపు దక్కుతుంది. మీ ఆలోచనలకు, మాట తీరుకు, వ్యూహాలకు అందరూ తలవంచక తప్పదు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. స్కిన్, ఈఎన్టీ ప్రాబ్లమ్స్తో బాధపడే అవకాశం ఉన్నది. అమ్మ మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ సంవత్సరం మేషరాశి వారికి స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయమ్మా. ఎంతో ప్రయాసతో కూడినటువంటి పనులు చేయలేరు. ఎంతో కష్టపడితే కానీ ఇవి పూర్తి కావు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మధ్యలోనే అర్ధాంతరంగా వదిలేస్తారు. ఆలోచన విధానంలో మార్పులు కలుగుతాయి. ప్రతి ఒక్క విషయానికి విపరీతమైన ఆలోచనలు, భయము, అభద్రతా భావం ఉంటుంది. 1కి 10 సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏదో వెలితిగా తోస్తుంది. ఈ సంవత్సరం వీరు మహాపాష్పత హోమాన్ని జరిపించాలి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించాలి. నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు చదవాల్సి ఉంటుంది.